ఇదే పోయిన సంవత్సరం మా అమ్మగారు అసెంబ్లీలో ఇదే విషయం మాట్లాడడం జరిగింది. పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది. గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎంబీ మినిస్టర్ ఈ రాష్ట్రానికి, ఆయన ఏం చెప్పిండ్రు ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను కోరుకుంటున్నాను. ఎన్జిటిలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు ఇది మొదటి కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం. 8 నెలల 9 నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం ఊరోళ్ళు, వాళ్ళ మీదకి లారీ పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం, ఇట్లనే ప్రశ్నించినాం. అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలవుతుందని చెప్పిండ్రు. స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు. ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా నోట్ తెరిచినప్పుడల్లా అబద్ధమే చెప్పిండ్రు. ఇగో దానికి సాక్షి, దానికి సాక్ష్యం, దానికి పరాకాష్ట ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు. వర్క్ మొదలైందని చెప్తున్నారు. ఏడ మొదలైందండి? ఈ రోజు కూడా మొదలు కాలేదు పని. ఈ రోజు కూడా చేవేళలా రోడ్ మొదలు కాలేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనేది దీనికన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు, స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యున్సీ అదే, వికారాబాద్ పోయే కాన్స్టిట్యున్సీ అదే రోడ్డు బాగా. ఇంకా బ్రహ్మాండ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయే కాన్స్టిట్యున్సీ రోడ్డు కూడా అదే. అంటే ఇంత కాన్సన్ట్రేషన్తో నీ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎంత శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది ఒక్కసారి గమనించాలి. నేను ఇంకా రాజకీయాలు దీంతో మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పినట్టు బాధ్యత అందరిది ఉన్నది, అందరం కూడా సమానమైన బాధ్యత మోయాలా. అధికార పార్టీ గారు ప్రతిపక్షం గారు అందరూ కూడా అధికారంలో ఉన్నా, అందరూ ఆ ప్రాంతం సంబంధించిన వాళ్ళం ముమ్మాటికి జరిగిన సంఘటనకి బాధ్యత వహించాలా, సంతాపం వ్యక్తం చేయాలా, అందరం కూడా సమానమైన బాధ్యత వహించాలి. ఇది ఒక దిక్కుంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరులు కదిలేక బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితే మొన్న మనిషి సారీ ఈరోజు కొంచెం కఠినంగా నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరైనా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చినా వాళ్ళ కుటుంబాల ప్రధాన సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నావు వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ, అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజైనా ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజైనా నాలాగా మీరు పోయొచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారంలో ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది? ఎందుకు మీకు ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారి పేరు చెప్పడం కంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా?
ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా మీరు ఎందుకు చేస్తలేరని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను. విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారా ఈరోజు? ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్న కేసు నంబర్ 1 విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ నిత్యం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పని బీఆర్ఎస్ఏ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జనాలకు అర్థమైంది, ఈరోజు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు, అన్నా మా పార్టీ సంగతి అయిపోయింది, మా లీడర్లు అమ్ముడు పోయిండ్రు కాంగ్రెస్ పార్టీకి, కొట్లాడతలేరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అని బీజేపీ కార్యకర్తలు స్వయంగా చెప్తున్నారు. ఇట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి